జై శ్రీరామకృష్ణ. భారతీయ ఆదర్శ నారీమణులు. వేద విద్యలో విదూషీమణి. వేదకాలంలోని గొప్ప పండితురాళ్లలో ఒకరు గార్గి. జ్ఞానంలో ఆమె ఎందరో మహర్షులను అధిగమించింది. ఆమె వాచక్ను మహర్షి కుమార్తె. సాక్షాత్ ఋషిపుంగవుడైన యాజ్ఞవల్క్యుడినే ఆమె సవాలు చేసిన వైనం బృహదారణ్యక ఉపనిషత్తులో మనకు కనిపిస్తుంది. ఒకసారి జనక మహారాజు శాశ్వత సత్య స్వరూపానికి సంబంధించిన అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకోవడం కోసము ఒక పండితుల సభ ఏర్పాటు చేశాడు. యాజ్ఞవల్క్యుడు ఇంకా అనేక వందల సంఖ్యలో ఇతర ఋషిపుంగవులు దేశం నలుమూలల నుండి ఆ సభకు హాజరయ్యారు. గార్గి సైతము జనక మహారాజు ఆస్థానానికి విచ్చేసింది. ఆ సమయంలో జనక మహారాజు మనసులో ఓ ఆలోచన మెదిలింది. అక్కడకు వచ్చిన వారందరిలోకి ఎవరు అత్యంత విద్యాసంపన్నులో తెలుసుకోవాలనే కోరిక ఉదయించింది. ఆయన ఓ 1000 ఆవులను అక్కడకు తెప్పించి ప్రతి ఆవు యొక్క 2 కొమ్ములకు బంగారం నిండిన సంచీలు వేలాడదీశాడు. ఓ మహర్షులారా, మీలో అతి గొప్ప వేదాంగ పారంగతుడు ఎవరో వారు ఈ గోవులను తమ ఇంటికి తోలుకుపోవచ్చు అని జనక మహారాజు అందరి ఎదుట ప్రకటించాడు. అయితే అక్కడకు వచ్చిన మహర్షులెవరో తామే అందరిలోకి గొప్ప వేద పండితులమని ప్రకటించుకునే ధైర్యము చేయలేకపోయారు. అందుకని వారంతా పెదవి విప్పకుండా కూర్చుండిపోయారు. అయితే యాజ్ఞవల్క్యుడు మాత్రము ఆ ఆవులను తమ ఆశ్రమానికి తోలుకుపోవలసిందిగా తన శిష్యుడికి ఆజ్ఞ జారీ చేశాడు. కానీ ఇతర ఋషులు ఆ చర్యను సమ్మతించలేదు. యాజ్ఞవల్క్యుడి జ్ఞానాన్ని పరీక్షించడం కోసం వారు ఆయనకు రకరకాల ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. యాజ్ఞవల్క్యుడు అందరి ప్రశ్నలకు అద్భుతమైన రీతిలో చకచకా జవాబులు చెప్పాడు. చిట్ట చివరకు గార్గి లేచి నిలబడింది. యాజ్ఞవల్క్యుణ్ణి తాను కొన్ని ప్రశ్నలు అడగదలిచినట్లు ఆమె ప్రకటించింది. వాటికి గనక ఆయన సంతృప్తికరంగా సమాధానాలు చెప్పినట్లయితే అందరిలోకి ఆయనే ఉత్కృష్ట జ్ఞాన సంపన్నుడని ఒప్పుకుంటానని ఆమె ప్రకటించింది. కాగా ఆమె వరుసగా సంబంధించిన ప్రశ్నలన్నిటికీ యాజ్ఞవల్క్యుడు సంతృప్తికరంగా సమాధానాలు ఇచ్చాడు. గార్గి యాజ్ఞవల్క్యుల మధ్య నడిచిన సంవాదము ఆ కాలంలో మహిళల్లో సైతము ఉన్న లోతైన ఆధ్యాత్మిక అవగాహనకు చక్కటి ఉదాహరణ. జై శ్రీరామకృష్ణ.